హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫర్దర్ గా వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో ఈ రోజు మనకి మార్కెట్ ఎలా ఓపెన్ అయిందో ఒకసారి మనం ఈ రోజు మార్కెట్ గురించి కూడా చూసుకొని అంతా చూసుకున్న తర్వాత ప్రెడిక్షన్ కి వెళ్ళిపోదామండి లెవెల్స్ కి. సో ఈ రోజు మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ అయిందండి. సో ఈ రోజు అయితే మనకి ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిపోయింది, రికవర్ అవుతుంది అనే లోపలే మనకు ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. బట్ ఆ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది బిఫోర్ డే కంటే హ్యూజ్ ఏం కాదండి. మనకు ఒక ఫాల్ జరిగింది కదా ట్రంప్ టారిఫ్ వల్ల. సో అంత ఫాల్ అయితే జరగలేదు కానీ ఒక ఫాల్ అయితే జరిగింది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది వరల్డ్ మార్కెట్స్ అండి. వరల్డ్ మార్కెట్స్ ఎఫెక్ట్ కొడుతుందా లేదా అనేది మాక్సిమమ్ మిక్స్డ్ రియాక్షన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన యుఎస్ మార్కెట్స్ అనేవి నెగిటివ్ లో ఉన్నాయి, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి, బట్ ఏషియా మార్కెట్స్ వచ్చేటప్పటికి మనకి మిక్స్డ్ లో ఉన్నాయండి. కానీ ఈ మిక్స్డ్ వి మనము రిగార్డింగ్ మిక్స్డ్ ని కన్సిడర్ చేసుకొని రిగార్డింగ్ మన మార్కెట్ ఎలా నడుస్తుంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే బేస్డ్ ఆన్ దట్ కూడా మన మార్కెట్ మూమెంటం అనేది సమ్ టైమ్స్ డిపెండ్ అవుతుంది, నాట్ ఎవ్రీ టైం. ఒక్కొక్కసారి మీకు నిజం చెప్పాలంటే మన మార్కెట్ అన్ని మార్కెట్స్ డౌన్ ఉన్నా కూడా మన మార్కెట్ పాజిటివ్ ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో అందువల్లనే చెప్తున్నాను. సో ఒకసారి మనము మన లెవెల్స్ ఎస్టర్డే ఎలా వర్క్ చేసినాయో కూడా చూద్దాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ మన లెవెల్ దగ్గర ఓపెనింగ్ అనేది జరిగిందండి. ఎగ్జాక్ట్ గా అంటే ఆల్మోస్ట్. సో ఇక్కడ మనకి ఈ లెవెల్ దగ్గర ఓపెనింగ్ అయితే జరిగింది. దాని తర్వాత ఫర్దర్ గా మన సపోర్ట్ లెవెల్ దాకా వచ్చిందండి మార్కెట్. సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసి ఒక డౌన్ మూమెంటం అయితే ఇచ్చింది. డౌన్ మూమెంటం ఇచ్చి ఫర్దర్ గా మనకి క్లోజింగ్ అయితే సపోర్ట్ లెవెల్ దగ్గరే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సో వన్ డే టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసి ఫర్దర్ గా మనకు ఒక చిన్న డౌన్ మూమెంటం ఇచ్చి క్లోజింగ్ మాత్రం సపోర్ట్ లెవెల్ దగ్గరనే, ఎగ్జాక్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గరనే ఉండిందండి. సో మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే నెక్స్ట్ కమింగ్ డే ఈ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేస్తే మనం ఫర్దర్ గా డౌన్ ఫాల్ అనేది చూస్తాము. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా సపోర్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనము నెక్స్ట్ కమింగ్ డే ఫాల్ ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ చేయకూడదండి. కన్ఫర్మేషన్ కావాలి మనకి. సో ఈ నెక్స్ట్ కమింగ్ డే ఏం చేస్తారంటే ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కి డౌన్ మూమెంటం ఎప్పుడు రావాలంటే ఒక క్యాండిల్ పడుతుంది కదా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. సో ఆ 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేసి ఆ తర్వాత మీరు డౌన్ కి ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో మీరు ఎబో ఎప్పుడు ప్లాన్ చేస్తారంటే ఇదే లెవెల్ అండి. ఈ లెవెల్ ఉంది కదా మన రెసిస్టెన్స్ లెవెల్, ఈ లెవెల్ ని బ్రేక్ చేసినప్పుడు మీరు ఎబో సైడ్ ప్లాన్ చేయండి. అండ్ ప్రీవియస్ హై ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు సేఫ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చండి. అంటిల్ అన్లెస్ స్కాల్పింగ్ అయితే చేయొచ్చు ఎబో సైడ్, ఓకేనా అండి. మీరు డౌన్ సైడ్ చేయాలి అనుకుంటే ఒకటే ఒకటండి, మనకి ఈ రోజు ఎగ్జాక్ట్ గా మన సపోర్ట్ లెవెల్ దగ్గరనే క్లోజింగ్ ఇచ్చింది. ఇది మన సపోర్ట్ లెవెల్. సో ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరనే క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి మీరు ఫర్దర్ గా మార్కెట్ లో ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేస్తుంది కదా మార్కెట్ ఓపెన్ అయినప్పుడు. సో అప్పుడు మాత్రమే మీరు ఫర్దర్ గా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్ నో వాలిటిలిటీ మార్కెట్ లో హ్యూజ్ ఉంది. సో మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎంటర్ అవ్వండి మార్కెట్ లోకి, ఓకేనా అండి. సో నెక్స్ట్ ఒకసారి మనము సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాము. సో ఒకసారి సెన్సెక్స్ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేద్దామండి. సెన్సెక్స్ వచ్చేసి మనకి ఆ రెడ్ క్యాండిల్ ఓపెన్ అయిందండి. ఇది కూడా మనకి డౌన్ లోనే ఓపెన్ అయింది అన్ని మార్కెట్స్. అండ్ రెడ్ క్యాండిల్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేశారా, ఈ లెవెల్ కి డౌన్ లోనే ఓపెన్ అయింది. అండ్ ఆల్సో ఈ క్లోజింగ్ అంటే ఎస్టర్డే క్లోజింగ్ ఏదైతే ఉందో కనీసం ఆ క్లోజింగ్ దగ్గర టచ్ కూడా చేయలేదండి మార్కెట్. సో టచ్ కూడా చేయకుండా ప్రీవియస్లీ మనకి అంటే ప్రీవియస్ క్లోజ్ పాయింట్ ఉంది కదా, ఆ ప్రీవియస్ క్లోజ్ పాయింట్ డౌన్ అయితే ఫాలో అయిందండి. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్లీ మనకి ఒక క్యాండిల్ ఉంటది కదా, ఆ ప్రీవియస్ క్లోజ్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ కి గనక క్యాండిల్ ఓపెన్ అయితే మనకి డౌన్ మూమెంటమే ఉంటది మాక్సిమమ్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కి డౌన్ లోనే ఓపెన్ అయిందండి. అండ్ మూమెంటం కూడా మనకి డౌన్ లోనే ఇచ్చింది. ఒక రెడ్ క్యాండిల్ అయితే పడింది. ఫర్దర్ గా మనకి ఒక కన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఎక్కడ ప్లాన్ చేసుకుంటారు అంటే నెక్స్ట్ అంటే కమింగ్
కమింగ్ డే ఉంటుంది కదా మనకి, నెక్స్ట్ డే ఏదైతే ఉంటుందో ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ అంటే ఎస్టర్డే గ్రీన్ క్యాండిల్ అండి, ఈ రోజుది కాకుండా ఎస్టర్డే గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఆ గ్రీన్ క్యాండిల్ అబోవ్ ఓపెన్ అయినప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి అబోవ్ సైడ్. ఇఫ్ డౌన్ ఓపెన్ అవ్వాలంటే ఈ రోజు క్లోజింగ్ ఉంది కదా, ఈ రోజు క్లోజింగ్ లెవెల్ కి డౌన్ ఓపెన్ అయితే మీరు నెక్స్ట్ డే డౌన్ సైడ్ కి ప్లాన్ చేసుకోండి. ఓకేనా అండి, అర్థమైంది కదా. సో నిఫ్టీని ఒకసారి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ, సో నిఫ్టీని ఒకసారి చూసుకున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేశారా నిఫ్టీలో ఏమేమి జరిగిందో. మీరు ఒక్కటే అండి, నిఫ్టీ అబ్జర్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఆ నిఫ్టీలో వెయిటేజ్ ను కూడా చూసుకోవాలండి. అంటే వెయిటేజ్ అంటే ఏ కంపెనీస్ కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఈ రోజు 15 కంపెనీస్ మనకి గ్రీన్ ఇస్తే మిగతా రెస్ట్ మొత్తం డౌన్ సైడ్ ఇచ్చిందండి. ఓకేనా, 15 కంపెనీస్ అనేవి మనకి గ్రీన్ కలర్ లో ఉంటే మిగతావన్నీ బ్యారిష్ లోనే ఉన్నాయండి. సో మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి చాలా ఇంపార్టెంట్ కదా, హెచ్డిఎఫ్సి డౌన్ లో ఉంది అంటే ఆబ్వియస్లీ మనకి నిఫ్టీ కూడా డౌన్ లో ఉంటుంది అని అర్థం. అండ్ రిలయన్స్ వచ్చేసి మనకి డౌన్ లో ఉంటే నిఫ్టీ కూడా డౌన్ లో ఉంది అని మనకు అర్థం కదా. సో ఇక్కడ వచ్చేసి రిలయన్స్ పాజిటివ్ లో ఉందండి, బట్ ఎంత పాజిటివ్, జస్ట్ ఒక 3 పాయింట్స్ అంటే, అంటే మనం ఏం అర్థం చేసుకో 0.27 మాత్రమే, అంటే ఒక ఫ్లాట్ అనే అనుకోవచ్చు మనం. సో దాని వల్ల మనకి మొమెంటం అనేది ఒక అబోవ్ సైడ్ ఇచ్చినట్టే ఇచ్చి ఫర్దర్ గా క్లోజింగ్ అయితే డౌన్ సైడే ఇచ్చింది. ఓకేనా అండి. సో నిఫ్టీ వచ్చేసి మనకి 15 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్ లో, సారీ గ్రీన్ లో ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని రెడ్ లోనే ఉన్నాయండి, బేరిష్ మోడ్ లోనే ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి మనకి ట్రంప్ మళ్ళీ టారిఫ్ రిలీజ్ చేశాడు కదా, అదేంటి, చైనా మీద ట్రంప్ 104% అండి, 104% టారిఫ్ అనేది రిలీజ్ చేశాడు. దాని వల్ల మనకి ఎకనామీ అనేది దెబ్బతింటుందా లేదా అనేది మనం కమింగ్ డే చూసుకోవాలి. మాక్సిమం కి మనకి కొంచెం ప్రాబ్లం లేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది అంటే వరల్డ్ ఎకనామీకి మాత్రం దెబ్బ తగులుతుంది. బట్ మన నిఫ్టీ ఏదైతే ఉందో, మన నిఫ్టీకి అది అంత హ్యూజ్ ఇంపాక్ట్ ఇవ్వకపోవచ్చు, జస్ట్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది కానీ హ్యూజ్ అయితే ఇవ్వదండి. ఓకే, సో ఇక్కడ చైనా ఎకనామీ ఏదైతే ఉందో, అంటే చైనా ఎకనామీ అండ్ యుఎస్ఏ ఎకనామీ రెండు, అంటే ఆ రెండు మేజర్ మేజర్ కంట్రీస్ కదా మనకి. సో ఈ వరల్డ్ ఎకనామీలో ఇవి మేజర్ కంట్రీస్ అవ్వడం వలన ఈ రెండు ట్రేడ్ వార్ జరగడం వలన మనకి మార్కెట్ అనేది డౌన్ ఫాల్ ఉంది రైట్ నౌ. అయితే మన ఇండియా ప్రకారం, మన ఇండియాకి ఇచ్చిన టారిఫ్ ఏదైతే ఇచ్చాడో మనకి ఇచ్చినప్పుడు హ్యూజ్ ఫాల్ అయితే జరిగింది, అన్ని కంట్రీస్ కి హ్యూజ్ ఫాల్స్ అయితే జరిగినాయి. బట్ రైట్ నౌ ఈ రోజు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ అయితే 104% వాడు టారిఫ్ ఇంక్రీజ్ చేయడం వలన మనకి యుఎస్ అండ్ చైనా వరల్డ్ వార్ జరుగుతుంది కదా, లైక్ వరల్డ్ వార్ అంటే వరల్డ్ ట్రేడ్ వార్ అనేది. సో ఈ ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది కాబట్టి మనకి కొంచెం డౌన్ ఫాల్ అయితే ఉంది. ఓకేనా అండి. సో హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందా మన మీద అంటే మాక్సిమం ఉండకపోవచ్చు, బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే ఒకటి, మనం మనం ఏమి రివర్స్ లో వాళ్ళకి టారిఫ్ గురించి ఏమి చెప్పలేదు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి ఎప్పుడు కూడా మన మార్కెట్ అనేది ఒక రేంజ్ లో వెళ్తుంది, ఎవరితో పని లేకుండా వెళ్ళే రోజులు వచ్చేసాయి. ఇటువరకు ఏంటంటే ఓకే, వరల్డ్ మార్కెట్ పడిందా నేను కూడా పడిపోతాను, వరల్డ్ మార్కెట్ 10% పడిందా నేను కూడా 10% పడతాను, వరల్డ్ మార్కెట్ 5% పడిందా నేను కూడా 5% పడతాను, అలా వరల్డ్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉండేది. రైట్ లో మన స్టాక్స్ వచ్చేసి, మన ఇండియన్ మార్కెట్ వచ్చేసి వరల్డ్ మార్కెట్ మీద అంతగా డిపెండ్ అవ్వట్లేదు, ఏదన్నా హ్యూజ్ ఫాల్ ఉంటే తప్ప మాక్సిమం డిపెండ్ అవ్వట్లేదండి. ఓకేనా. సో ఇలా మనకి రైట్ నా మార్కెట్ అనేది నడుస్తుంది. సో మనం జాగ్రత్తగా ఎంటర్ అవ్వాలి ఇలాంటి టైంలోనే, ఎందుకంటే ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో తెలియదు కాబట్టి వరల్డ్ న్యూస్ ని చూసుకుంటూ ట్రేడ్ అయితే చేసుకోండి. అండ్ మనం ఫర్దర్ గా లెవెల్స్ ని కూడా ఒకసారి చూద్దాము. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ కి వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుంటే మన ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ అయితే టచ్ చేసింది, కానీ అక్కడ ఓపెన్ అయితే అయ్యిందండి. ఓపెన్ అయ్యి ఫర్దర్ గా మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ దాకా వచ్చింది, సపోర్ట్ ని బ్రేక్ చేసి కొంచెం డౌన్ సైడ్ వచ్చినా
ఫర్దర్ గా క్లోజింగ్ అనేది సపోర్ట్ కి ఎబోలోనే ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ కమింగ్ డే ఈ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి మార్కెట్ అనేది రీటెస్ట్ చేస్తుంది కదా, రీటెస్ట్ చేశాక మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అదర్వైజ్ ఈ క్యాండిల్ కి ఎబో అంటే ఈ గ్రీన్ క్యాండిల్ కి ఎబోలో ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అయ్యి, దెన్ మీరు ఎబో సైడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ ద లెవెల్స్ ఆర్ 52,770, 51,995, 51,586, 50,501 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 50,077, 48,734, 47,834 అండి. ఓకేనా? సో ఒకసారి నిఫ్టీ లెవెల్స్ ని కూడా చూద్దాం మనం. నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి అబౌవ్ సైడ్ వచ్చేసి 22,856, 22,766, 22,618 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,544, 22,351, 22,122. సో ఒకసారి సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దామండి. అబౌవ్ సైడ్ వచ్చేసి 76,525, 75,296, 74,462 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 73,847, 73,442, 73,025 అండి. సో ఈ లెవెల్స్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి అకార్డింగ్ టు లెవెల్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు ఎవరన్నా టెలిగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ డు ఫాలో. అండ్ మీరు ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా నాకు పింక్ చేయండి టెలిగ్రామ్ లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్.